మన ప్రభువైన యేసుక్రీస్తు మధురమైన నామంలో మీకు శుభాకాంక్షలు. ఈరోజు మనమందరం కలిసి దేవుని వాక్యం నుండి ఒక అద్భుతమైన విషయాన్ని నేర్చుకోబోతున్నాం. అదేంటంటే మన జీవితాల్లో నిజమైన విజయాన్ని, అభివృద్ధిని ఎలా పొందాలో చెప్పే ఒక శక్తివంతమైన దైవిక వ్యూహం. ఈ వాక్యం మనకు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం నుండి తీసుకోబడింది. చూడ్డానికి ఇది ఒక మామూలు ఆజ్ఞలా అనిపించవచ్చు. కాని నమ్మండి, ఇందులో ఒక విజయవంతమైన జీవితానికి దేవుడు మనకిచ్చిన ఒక రహస్య తాళం చెవి దాగి ఉంది. మరి ఆ ప్రణాళికేంటో ఇప్పుడు మనం లోతుగా చూద్దాం. అసలు ఈ మాటలు ఎంత శక్తివంతమైనవో మనకు తెలియాలంటే మొదట దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నప్పుడు సిచ్యువేషన్ ఏంటో మనం అర్థం చేసుకోవాలి. యెహోషువ చాలా క్లిష్టమైన, భయంకరమైన సమయంలో ఉన్నాడు. ఒకసారి ఊహించుకోండి, 40 ఏళ్లపాటు లక్షలాది మంది ఇశ్రాయేలీలను అద్భుతంగా నడిపించిన ఆ గొప్ప నాయకుడు మోషే ఇప్పుడు లేరు. ఆయన కన్నుమూశారు. ఆ పెద్ద స్థానాన్ని ఇప్పుడు భర్తీ చెయ్యాలి. అదొక మాటల్లో చెప్పలేని సవాలు కదా. ప్రజలందరిలో ఒక అనిశ్చితి, ఒక నాయకత్వ శూన్యత ఏర్పడింది. ఇప్పుడు ఏకంగా 20 లక్షల మంది, అవును 20 లక్షల మంది ప్రజలను వాగ్దాన దేశంలోకి నడిపించే బరువంతా యెహోషువ భుజాలపై పడింది. ఎంత పెద్ద బాధ్యత అది! నాయకత్వ భారం ఒకవైపు ఉంటే, తన కళ్ల ముందు అస్సలు దాటలేని పెద్ద అడ్డంకులు. యొర్దాను నదేమో పొంగి పొర్లుతోంది. సరే, దాన్ని ఎలాగోలా దాటామనుకున్నా, ఎదురుగా యెరికో యొక్క భారీ గోడలు. వాటిని చూస్తేనే భయం వేస్తోంది. ఒక్కసారి మనల్ని మన ఆ స్థానంలో పెట్టి చూసుకుంటే యెహోషువ ఎంత భయపడి ఉంటాడో, ఎంత కన్ఫ్యూజన్లో ఉండి ఉంటాడో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇంత పెద్ద కష్టంలో, ఇంత భయంకరమైన పరిస్థితిలో దేవుడు యెహోషువకు ఎలాంటి స్ట్రాటజీ ఇచ్చుంటాడో అది మనం అస్సలు ఊహించని విధంగా ఉంటుంది. ఓ పెద్ద యుద్ధానికి వెళ్తున్న సైన్యాధిపతికి దేవుడు ఎలాంటి సలహా ఇస్తాడని మనం అనుకుంటాం? బహుశా మంచి సైనిక వ్యూహాల గురించో, బలమైన ఆయుధాల గురించో చెప్తారేమో అనుకుంటాం కదా. చూడండి, ఇక్కడ లోకమైతే ఏమని సలహా ఇస్తుంది? నీ కత్తుకి పదును పెట్టు, గుర్రాలను రెడీ చెయ్యి అంటుంది. కాని దేవుని ప్లాన్, దేవుని స్ట్రాటజీ కంప్లీట్గా వేరే లెవెల్లో ఉంది. ఆయన ఏమంటున్నారంటే, నా వాక్యాన్ని గట్టిగా పట్టుకో, దాన్ని పగలు రాత్రి ధ్యానించు అని ఆజ్ఞాపించారు. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అసలైన పాఠమేంటంటే, నిజమైన విజయం మన బలం మీదో, తెలివి మీదో ఆధారపడి ఉండదు. అది కేవలం దేవుని వాక్యంలోని శక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఇది స్పిరిచువల్ వార్ఫేర్. దానికి స్పిరిచువల్ వెపన్స్ కావాలి. సరే, దేవుడు ధ్యానించు అన్నారు కదా, అంటే అసలు దాని అర్థమేంటి? ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న. ధ్యానించాలి అనగానే మనలో చాలామందికొచ్చే మొదటి మాట, అబ్బో అసలు టైం ఎక్కడుంది, రోజంతా పనులతోనా సరిపోతుంది కదా అని. కాని ఒకసారి దావీదు రాజు గురించి ఆలోచిద్దాం. ఆయన ఒక దేశాన్ని పాలిస్తున్నాడు, ఎప్పుడు శత్రువులతో యుద్ధాలు, ఇన్ని బాధ్యతల మధ్యలో కూడా ఆయనేమంటున్నాడంటే, అధికారులు నాకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నా నేను మాత్రం నీ మాటలనే ధ్యానిస్తాను. చూసారా, అంత బిజీగా, అంత ప్రెషర్లో ఉన్న రాజుకే సమయం దొరికితే మనం కూడా ఖచ్చితంగా సమయం చేసుకోగలం. అయితే బైబిల్ చెప్పే ధ్యానమంటే మనం లోకంలో చూసేది కాదు. అదేదో కళ్ళు మూసుకుని మనస్సుని ఖాళీ చేసేయడం కాదు. దీని అసలు హీబ్రూ పదం అర్థమేంటంటే సణుగుట, మెల్లగా మాట్లాడుట, పదే పదే మనస్సులో అనుకొనుట. అంటే ఇది సైలెంట్గా చేసే పని కాదు, వాక్యాన్ని మన పెదవులతో ఉచ్చరిస్తూ యాక్టివ్గా చేసే ఒక ప్రాసెస్. ఇది చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్. లోక సంబంధమైన ధ్యానం ఏం చెప్తుంది? మైండ్ని ఎంటీ చేయి అంటుంది. కాని బైబిల్ ధ్యానమేమంటుందంటే, నీ మనసును దేవుని వాక్యంతో, ఆయన ప్రామిసెస్తో నింపేయి అని చెబుతుంది. ఈ సణుగుట లేదా ధ్యానించడం అనే కాన్సెప్ట్ని ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవడానికి బైబిల్లోనే 2 బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వాటినిప్పుడు చూద్దాం. మొదటిది రాజైన హిజ్కియా చెప్పిన మాట, నేను గువ్వలాగా కూస్తున్నాను. గువ్వని ఎప్పుడైనా గమనించారా? అది రోజంతా నెమ్మదిగా ఒకేలా కూస్తూ ఉంటుంది. అలాగే మనం ఏ పని చేస్తున్నా సరే దేవుని వాక్యం మన హృదయంలో నుండి మన పెదవుల మీదకి ఒక కంటిన్యూయస్ జెంటిల్ సౌండ్లా వస్తూనే ఉండాలి. ఇక రెండో ఉదాహరణ, ఆవు నెమరు వేయడం. ఇది ఇంకా బాగా అర్థమవుతుంది. ఆవు ఏం చేస్తుంది? గడ్డిని ఫాస్ట్గా తినేస్తుంది.
కాని ఆ తర్వాత గంటల తరబడి దాన్ని మళ్ళీ నోట్లోకి తెచ్చుకొని నమిలి నెమరు వేస్తుంది. అప్పుడే దానిలోని పోషకాలన్నీ ఒంటికి పడతాయి. అలాగే మనం ఉదయాన్నే బైబిల్ చదవడం అనేది గడ్డి తినడం లాంటిది. కాని రోజంతా ఆ వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తుకు తెచ్చుకొని ఆలోచించడమే నెమరు వేయడం. అప్పుడే దానిలో ఉన్న స్పిరిచువల్ న్యూట్రిషన్ మన ఆత్మకు అందుతుంది. సరే, ఇదంతా వినడానికి చాలా బావుంది. థియరీ ఓకే, కానీ దీన్ని ప్రాక్టికల్గా మన డైలీ లైఫ్లో ఎలా అప్లై చేయాలి? దానికోసం దేవుడు మనకు చాలా సింపుల్ పద్ధతినిచ్చాడు. చూడండి, ఇది చాలా సింపుల్ 3 స్టెప్ ప్రాసెస్. నంబర్ 1, ప్రతిరోజూ మిస్ అవ్వకుండా బైబిల్ చదవండి. నంబర్ 2, మీరు చదివిన దాంట్లోంచి కనీసం ఒక్క వాక్యాన్నైనా గుర్తుపెట్టుకోవడానికి అంటే కంఠస్థం చేయడానికి ప్రయత్నించండి. ఇక నంబర్ 3, ఆ రోజంతా మీరు డ్రైవింగ్ చేస్తున్నా, వంట చేస్తున్నా, ఏ పని చేస్తున్నా ఆ ఒక్క వాక్యాన్ని పదే పదే మనసులో అనుకుంటూ దాని గురించి ఆలోచిస్తూ ఉండండి. అదే ధ్యానించడం. ఇప్పుడు మనం మళ్ళీ యెహోషువ 1:8లోని ఆ ప్రామిస్ దగ్గరకు వద్దాం. మనం గనక ఇలా వాక్యాన్ని ధ్యానిస్తే దాని రిజల్ట్గా దేవుడిస్తున్న గ్యారంటీ ఏంటంటే, అప్పుడు నీవు నీ మార్గమును వర్ధిల్లజేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. అంటే అర్థమేంటంటే, విజయం కోసం మనం పరిగెత్తక్కర్లేదు, సక్సెస్సే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఇది దేవుడిచ్చిన తిరుగులేని వాగ్దానం. ఈ మాటలను ప్రభువు స్వయంగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.